దేవుడు మనకి చాలా వాగ్దానాలు ఇస్తుంటాడు. దేవుడు మనతో అనేక విషయాలు మాట్లాడుతూ ఉంటాడు. ప్రతి నిత్యము ప్రతిరోజు వాగ్దాన రూపంలో నీతో మాట్లాడుతున్నాడు. అమ్మయ్య, దేవుడు నాతో మాట్లాడాడు అంటుంటారు. కానీ దేవుడు మాట్లాడిన మాట ఎందుకు నెరవేర్చబడదు, దేవుడు మాట్లాడిన మాట ఎందుకు వెంటనే జరగలేదు అని కృంగిపోతున్న బిడ్డలు చాలామంది ఉన్నారు. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు కానీ ఈ కార్యం జరగట్లేదు, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు కానీ నాకు జాబ్ రావట్లేదు, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు కానీ ఈ పలానా కార్యం జరగట్లేదు అనుకున్నారా? ఎప్పుడైనా అనుకుంటే తప్పనిసరి కామెంట్ చేయండి. ఈరోజు దేవుడు అందుకే ఈ మాట నీతో మాట్లాడుతున్నాడు. ఏంటి తెలుసా ఆ మాట? నేను చెప్పిన ప్రతి మాట నెరవేర్చే వరకు నిన్ను విడువను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన మధ్యలో వదిలిపెట్టే దేవుడు కాదు. ఆయన ఇచ్చిన మాట వెనక్కి తీసుకునే దేవుడు కాదు. ఆయన మాట ఇచ్చాడంటే తప్పని వాడు. స్తోత్రం కలుగును గాక. అదే చెప్తున్నాడు ఈరోజు. ఆయన చెప్పిన శ్రేష్టమైన మాట, అద్భుతమైన మాట ఏంటి తెలుసా? ఆయన చెప్పిన మాట నెరవేర్చే వరకు నేను నిన్ను విడువను అనేసాడు. కాబట్టి ఎప్పుడు మీరు కృంగిపోవద్దు, బాధపడద్దు, వేదన చెందొద్దు. ఆయన చెప్తున్న మాట శ్రేష్టమైన మాట. నేను విడిచిపెట్టే దేవుడు కాదని పెట్టలేరు. ఏ రకంగా నువ్వు కృంగిపోతున్నావు, ఏ రకమైన బాధపడుతున్నావు, ఏ రకంగా వేదన చెందుతున్నావు నాకు తెలియపోవచ్చు. నా దేవునికి మాత్రము సమస్తము సాధ్యమే. ఆయనకి అన్నీ తెలుసు. తప్పనిసరిగా ప్రతి పరిస్థితి నుండి దేవుడే ఒక ఉన్నతమైన కార్యాలు చేస్తాడు. కాబట్టి